जय भीम पब्लिक ताता हैप्पी रिपब्लिक डे। नमस्ते दोस्तों, गुड मॉर्निंग, वेलकम बैक टू अवर चैनल ऑफिशियल संडे 1701। दोस्तों अंदर की हैप्पी रिपब्लिक डे अंड सॉरी फॉर द लेट इन्फॉर्मेशन। యాక్చువల్లీ నేను ముందే చెప్తే అయిపోతుండే, బట్ చెప్పలేకపోతున్నా. ఎందుకంటే మన ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న యూట్యూబర్స్ అంటే మనకు తెలిసిన వాళ్ళంతా నరేష్ అన్న కానీ, మనీ కానీ, ఆదిల్ కానీ, రాజు కానీ, రాకేష్ కానీ, మేమంతా మనకి అంబేద్కర్ స్టాచ్యూ ఉంది కదా నెక్లెస్ రోడ్లో, అక్కడైతే మీట్ అవుతున్నాం. సో నా సబ్స్క్రైబర్కి చెప్పినందుకు ఐఎమ్ రియల్లీ సారీ. ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకున్నా, బట్ ఎవరు వస్తారు ఎవరెవరు అంత ఐడియా లేకుండే. సో అందుకోసమే నేను ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేను. సో ఇలాంటిది నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇట్లా మీటప్ గురించి ఉంటే డెఫినెట్లీ నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఇన్స్టాగ్రామ్లో ఇస్తాను అండ్ ఒక స్టోరీ పెట్టేస్తాను. అట్లనే ఒక షార్ట్ వీడియో, ఒక లాంగ్ వీడియో స్పెషల్గా ఎప్పుడైనా మీటప్ ఉంటే పక్కా పెడతాను. చాలామంది అడిగిర్రు మీటప్ పెట్టా అని చెప్పేసి, బట్ నేనే చెప్పలేను. అంటే ఎవరు వస్తారు ఎవరు రారో అంత ఐడియా లేకుండే. సో అందుకోసమే మన ఆదిల్ ఫోన్ చేస్తుండవు. ఇలా నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీటప్ పెట్టుకుంటే ముందే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఎందుకంటే నిజంగా నేనే ఇప్పుడు ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఇప్పుడు చాలామంది అడిగిర్రు మీటప్ పెట్టాను అని చెప్పేసి, బట్ నేను వస్తారా రారని డౌట్తో చెప్పలేను. బట్ నాకు ఇప్పుడు బాధ అనిపిస్తుంది. సో డెఫినెట్లీ ఎప్పుడైనా మీటప్ అంటే పక్కా పెడతాను. అండ్ ఇంకోటి కొన్ని ఇన్ఫర్మేషన్లు కూడా తీసుకోవాలి. సో ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఇస్తాను, ఓకేనా. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను రాకేష్ మా ఫ్రెండ్ ఇంకొకడు వంశీ ముగ్గురం కలిసి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఆల్రెడీ నెక్లెస్ రోడ్లో మనకి ఆదిల్ ఉన్నాడు, నరేష్ ఉన్నాడు, మనీ బ్రో ఉన్నాడు. అట్లనే మనకి ఆదిల్కున్న సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేసిరంట. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోతాం, ఓకేనా. మన వాళ్ళు ఆగిర్రు. మోడల్ హ్యాపీ రిపబ్లిక్ డే. దావత్ లేదా? దావత్. హాయ్. సో మన వాళ్ళు అయితే స్టార్ట్ అయిపోయారు. ఇక నేను కూడా వాళ్ళ వెంటనే ఉన్నా, వెళ్ళిపోదాం. ఇప్పుడు డైరెక్ట్ నెక్లెస్ రోడ్ కాబట్టి నెక్లెస్ రోడ్ నుంచి మన ప్లానింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే అక్కడ మనం ఆల్రెడీ మస్తు సేపు నుంచి వెయిట్ చేసి పొద్దున 9 o'clock ఇప్పుడు వెళ్ళిపోయారంట. బట్ నాకు చిన్న వర్క్ ఉందని చెప్పేసి లేట్ వస్తా బ్రో అని చెప్పినా సరే అని చెప్పి యాక్సెప్ట్ చేసి సో ఇప్పుడు ధనవాదం వెళ్ళిపోతున్నాం అన్నమాట దోస్తులు. అండ్ ఇంకోటి ఏంటంటే ఊర్లో ఉన్నప్పుడు అంటే ఊర్లో స్కూల్కి వెళ్తుంటాం కదా, స్కూల్కి వెళ్ళినప్పుడు ఎట్లా అంటే రిపబ్లిక్ డే వచ్చిందంటే చాలు ఒక 5 days ముందే అంతా ప్రిపరేషన్ చేసుకుంటుండే. ఎట్లా అంటే గేమ్స్ ఆడడం కానీ, క్లాసులు నీట్గా పెట్టుకోవడం కానీ, మొత్తం అందరి దగ్గర ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర మొత్తం అమౌంట్ కలెక్షన్ చేసుకొని డెకరేషన్కి ఒకరు వెళ్ళాలి. అంటే ఇట్లా డివైడ్ అవుతుంటాం అన్నమాట. గ్రూప్ డివైడ్ అయిపోయి ఒకళ్ళు డెకరేషన్ మెయింటైన్ చేసి, ఒకళ్ళేమో క్లాస్ రూమ్లు క్లీన్ చేసి, ఇంకొకళ్ళేమో ఆ ప్రోగ్రామ్కి ఏమేం కావాలని చెప్పేసి వాళ్ళు చూసుకోవడము, సార్ వాళ్ళకి ఏమైనా సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పేసి అట్లా. అంటే ఒక్కొక్కరు తీసుకొని ఫుల్ గ్రాండ్గా చేసుకునే వాళ్ళము. అండ్ 25th రోజు నైట్ నుంచి చేతులకి మైదాకులు వేసుకోవడం కానీ, అంటే నువ్వు ఐరన్ చేసుకున్న బట్టలు నేను ఐరన్ చేసుకున్నా, నా ఏ టైంకి లేవాలి, ఏ టైం లేసి ఏ టైంలో మనం అడిగి వెళ్తామని చెప్పేసి అంటే అట్లుంటుండే అన్నమాట. అంత ఎనర్జీ ఉంటుండే, అంత ఇంట్రెస్ట్గా ఉంటుండే. ఇప్పుడు ఎట్లుంది చూసిర్రా, ఇప్పుడు 7-8 గంటలకు లేస్తుర్రు, మెల్లగా పోతురు స్కూల్లో. ఫ్లాగ్ హోస్ట్ ఎప్పుడు వేస్తురు తెలుస్తలేదు, ఏం కథనో. కానీ ఇప్పుడున్న రోజులకు చాలా డిఫరెన్స్ ఉంది తప్ప. ఎట్లా వెళ్దాం? సో అప్పుడున్న మెమొరీస్ ఇప్పుడుంటే బాగుంటుంది. ఆ మెమొరీసే గుర్తున్నాయి తప్పించి ఆ ఫ్లాగ్ హోస్ట్ చేయడం కానీ, బయటికి వెళ్ళడం కానీ అవన్నీ బంద్ అయిపోయినాయి. సో సాడ్, నిజంగానే సో సాడ్. సర్లే, ఇప్పుడైతే ఫతేనగర్ బ్రిడ్జ్ దగ్గర అవుతున్నాం, ఇక్కడ నుంచి వెళ్తున్నాము. జై భీమ్ పబ్లిక్ తాతా హ్యాపీ రిపబ్లిక్ డే. ఈరోజు మాత్రం మస్తు మందిగా పిల్లల్ని వేసుకొని ట్యాంక్ బండ్ చుట్టూ వెళ్ళాడతారు. ఎందుకంటే ఈరోజు హాలిడే అని చెప్పేసి.
బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎట్లని చూసిరా దోస్తులు ఎగ్దాం కదా. నైట్లో ఇంకా మస్తు అంటే మస్తు ఉంటుంది. ఇప్పుడు లైటింగ్ గీటింగ్ ఏం లేదు కాబట్టి నైట్ రండి, మస్తు ఎంజాయ్ చేయండి. మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. తెలంగాణ అమరవీరుల స్తూపం అది కనిపిస్తుంది కదా. సో ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకొని మళ్ళీ మా వాళ్ళ ఏడలో వాళ్ళని కలిసేసి రావాలి. అంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారుగా. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ అన్న. నేను యూట్యూబ్ రన్ చేస్తున్నంటే నీ సపోర్ట్ వల్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే అండ్ సారీ ఫర్ ద లేట్. చాలా అంటే చాలా వెయిట్ చేసిర్రు. నేను వచ్చేలోపు వీళ్ళంతా ఎవ్వరు లేరు. జస్ట్ నేను వచ్చేసరికి 10 మెంబర్స్. ఆ 10 మెంబర్స్లో కూడా నాకు తెలిసిన 3 మెంబర్స్ ఉన్నారు. గ్యాదర్ కావడానికి మెయిన్ కారణం ఆదిల్. థ్యాంక్ యూ సో మచ్ ఆదిల్. యాక్చువల్లీ నేనే పెడదాం అనుకున్నా ఇప్పుడన్నా ఒకసారి, బట్ నువ్వే పెట్టేసినావు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టైం ఇలా సడన్ కాకుండా ఒక 10 days నుంచే ప్రిఫర్ అవుతామండి, ఓకేనా? మీ అందరిని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వచ్చిన ప్రతి ఒక్కరికి షేర్, సబ్స్క్రైబ్ చెప్పా అఫీషియల్స్ అండి, అఫీషియల్స్ అని చెప్పప్పా. ఎక్స్క్యూజ్ మీ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అఫీషియల్స్ అండి 1701. నేనేదా దోస్తులు మీటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ టైం గట్టిగా అయితే ప్లానింగ్ చేద్దాం. మన చాలామంది వచ్చారు, ఇక మన వాళ్ళు ఈయనే ఉన్నారు. మన వాళ్ళకి బాయ్ చెప్పేసి వెళ్ళిపోదాం. నెక్స్ట్ టైం మాత్రం పక్కా చేద్దాం. మనీ మన వాళ్ళు బిజురు, వెళ్దాం. కాక పెట్టండి సాంగ్. కాకా హ్యాపీ రిపబ్లిక్ డే. అట్లుండాలి. రైట్. ఏడికి ఇప్పుడు ఏడిపోతావు? రైట్. కాకా గట్టిగా పెట్టిండు. దోస్తులు మీటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ టైం పక్కా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా. మన సబ్స్క్రైబర్స్ ఎవరెవరు ఉన్నారో అందరిని అయితే నేను కలుస్తాను. అండ్ ఒక ప్లేస్ అయితే చెప్తాను, నాకు ఆ ప్లేస్లో అయితే కలుస్తామండి. ఒక 10 days ముందు నుంచే నేను అందరికి ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఏడ కలుస్తున్నాం ఏం కథ అని చెప్పేసి, ఓకేనా? సారీ నా ఫాలోవర్స్ అండ్ నా సబ్స్క్రైబర్స్ని నిజంగానే నేను చెప్పలేకపోయినా, బట్ నెక్స్ట్ టైం ఇలాంటి మీటప్ ఉంటే డెఫినెట్లీ చెప్తాను, ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్. వీడియోని అసలు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ అప్, అఫీషియల్స్ అండి 1701. వన్స్ అగైన్ హ్యాపీ రిపబ్లిక్ డే.